ఆళ్లగడ్డ చైన్ దొంగతనం కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరావు సంక్షేమంలో నిందితుని వివరాలను వెల్లడించారు. భూసార పరీక్షలు చేయాలని దొన్నపాడు మండలం కొండాపూర్ గ్రామంలో ఏప్రిల్ 29వ తేదీన చవ్వా రామలక్ష్మమ్మ ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. మట్టి పరీక్షకు ఐస్ ముక్కలు కావాలని రామలక్ష్మమ్మకు చెప్పడంతో తీసుకురావడానికి ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఆ వ్యక్తి కూడా ఆమె వెనుకే వెళ్లి మెడలో బంగారు గొలుసును తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ రూరల్ సీఐ బివి రమణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శనివారం దొన్నిపాడు మండలం భాగ్యనగర్ గ్రామానికి వెళ్లే రోడ్లో గల మణికంఠ రూరల్ వేర్ హౌస్ గోడౌన్ వద్ద నిందితుడు కొండాపూర్ గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 42 గ్రాముల బంగారు గొలుసు స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. త్వరగా కేసును ఛేదించిన సీఐ బివి రమణ, ఎస్ఐ శ్రీకాంత్ ను డీఎస్పీ అభినందించారు. పోయిన నెల 29వ తారీఖున డోర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపురం అనే గ్రామంలో సవా రామలక్ష్మి అనే ఒక పెద్ద ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ వేసుకొని భూసార పరీక్షలు చేస్తామని చెప్పేసి ఆమె నమ్మించి ఆమె ఇంట్లోకి నీకు వాటర్ కావాలని ఇంట్లోకి వెళ్ళి ఆమెని బెదిరించి గొంతు పట్టుకొని ఆమెని గాయపరిచి ఆ మెడలో చైన్ తీసుకొని నుంచి పారిపోయారు. దాని మీద డోర్నిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశాడు. తరువాత ఇది రాబరీ కేసుగా నమోదు చేసి మా సిఐ ఆళ్లగడ్డ రూరల్ సిఐ రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఈరోజు అతన్ని ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో పైడాల జగన్మోహన్ రెడ్డి, తండ్రి శివనాగేశ్వర రెడ్డి, అతను కొండాపురం, అతన్ని అరెస్ట్ చేసి ఈ కేసులో దొంగతనం జరిగిన ప్రాపర్టీ చైను సుమారు 4 సెవెన్ల చైన్ని, బంగారు చైన్ని రికవర్ చేయడం, వాడు ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది వెంటనే అది అక్కడ దర్యాప్తులో భాగంగా మాకు అనుమానం వచ్చి అతని మీద చర్చ పెడితే అతని దగ్గర ప్రాపర్టీ దొరికింది. ఇతను ఎవరో కాదు, ఆయన ఇంటి పక్కనే ఉంటూ ఆ ఒంటరిగా ఉన్న మహిళని గమనించి వీడు పెళ్ళయి రాజమండ్రిలో ఉంటూ అక్కడ అప్పులు తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె ఒంటరిగా ఉందని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేసుకొని ఆమె ఒంటి మీద మెడలో చైన్, గాలులు ఉన్నాయని చెప్పి దొంగతనం చేయాలని ప్రయత్నం చేసి మెడలో చైన్ దొంగతనం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాటి సమాచారం తీసుకొని చాకచక్యంగా దీన్ని కేసును డిటెక్ట్ చేసిన మా సిఐ రమణ గారు, అలాగే శ్రీకాంత్ టీం వాళ్ళని ఎస్పీ గారు ఆధ్వర్యంలో అభినందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్పెషల్ కేసుగా తీసుకుని మా సిఐ గారు, మా ఎస్పీ గారు సునీల్ స్వరాణి గారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసును డిటెక్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేశాం. ఎవరైనా కూడా ఇట్లా అనుమానితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు పేరు తెలియకుండా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వివరాలు అడగటం, నమ్మించడానికి కూడా భూసార పరీక్షలు చేయాలా, మీ ఆధార్ కార్డు కావాలా, మీ ఇది కావాలని చెప్పేసి పాన్ కార్డు కావాలని పర్సనల్ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంటే ఎవరైనా గుర్తెలిగిన వ్యక్తి వచ్చి మీ పర్సనల్ విషయాలు అడిగినప్పుడు మాకు తెలియదు తర్వాత చెప్తామని చెప్పి దాటివేసి వెంటనే మాకు 100కి కానీ 112 కాల్ కానీ చేస్తే వెంటనే మేము స్పందించి అనుమానితుల్ని కస్టడీకి తీసుకొని విచారించి ఎందుకు వచ్చారేంటి అనేది చేయకుండా నేరం జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఎవరో వ్యక్తి వచ్చి మీ భూసార పరీక్ష చేస్తామని చెప్పి మాటల్లో పెట్టి నమ్మించి ఇట్లా దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు మోసపోవద్దని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈ కేసును డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 జేఈఈ అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థిని పి కీర్తి 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కె తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి
సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఈఏపీ సెట్ మరియు ఐఐటి శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు ఈఏపీ సెట్లో అత్యుత్తమ శిక్షణ. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ.